ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మీరు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారో ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. రోమా పత్రికలో మనం చూడవచ్చు, ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి అనే చక్కటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు? ఒకసారి మీరు వాక్యమును పోల్చుకొని మీ జీవితాలను సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ సోషల్ మీడియాలో చాలా మంది జగత్తుని గమనించిన ప్రియమిట్లారా, ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. ఎవరికి దేని మీద ఆసక్తి ఉందో వారు ఆ యొక్క ఆసక్తిని కనపరుస్తున్నారు. చాలా వరకు వాక్యానికి విరుద్ధంగా ఉన్నది, అపవిత్ర సంబంధమైనది యువత ఎక్కువగా ఆసక్తి కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ గ్రహించవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ యొక్క ఆసక్తి దేనిపై ఉన్నది? నీ యొక్క ఆసక్తి వేటిపైన ఉన్నది అన్న దానిపైన మీకు ఆత్మీయ జీవితము ఆధారపడి ఉంది. కాబట్టి జగత్తుని గమనించిన ప్రేమిళ్ళారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు సైతము ఏ విధమైన ఆసక్తి కలిగి ఉన్నారో మనము పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో దేవుడు దేవాలయమును ప్రక్షాళన చేయుటకు ఏ విధమైన ఆసక్తిని కనపరిచారో మనం చూడవచ్చు. జగత్తుని గమనించిన ప్రేమిళ్ళారా, యూదులు పస్కా పండుగ సమీపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న ఆ ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్మువారును, రోగులు మార్చువారును కూర్చుని చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోగులు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావులను అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను అని మనం చూస్తున్నాం. అక్కడ ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తిలను భక్షించునని రాయబడిట ఆ యొక్క లేఖనమును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయంలో ఉన్న అపవిత్రత, ఆ వ్యాపార సంబంధమైనది, దేవునికి విరుద్ధమైన వాటన్నిటినీ ఆయన త్రోలి వేసినట్టుగా మనం చూడవచ్చు. జగత్తుని గమనించిన ప్రభువులారా, ఆ కృప కలిగిన లోక రక్షకుడు చూపిన మార్గంలో నీవు నేను ప్రతి ఒక్కరూ అనుసరించాలి. దేవుడే దేవాలయంలోకి అపవిత్రత చోటు లేకుండా, జగత్తుని గమనించిన ప్రభువులారా, అక్కడున్న వ్యాపార సంబంధమైన వాటన్నిటిని, వాక్యములకు విరుద్ధమైన వాటన్నిటిని, తండ్రి చిత్తములకు విరుద్ధమైన వాటన్నిటిని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును బయటకు వెళ్ళగొట్టినట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు దేవాలయానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. శరీరం అనే దేవాలయములకు, నీ హృదయం అనే దేవాలయములకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. జగత్తుని గమనించిన దేవుడా, నీ హృదయమే దేవాలయము అని మనం వాక్యం చూడవచ్చు. అటువంటి నీ యొక్క హృదయము, దేవుడికి కావలసిన నీ యొక్క హృదయము ఏ విషయములతో నింపబడింది, నీ యొక్క మనస్సు ఏ విషయములతో నింపబడింది అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని సంబంధం కాని వారు
లోక సంబంధులు, దేవుని ఎరగిన వారు డబ్బు విషయంలో, అపవిత్రత విషయంలో, కాముకత్వ విషయంలో, అనేక విషయాల్లో వారు ఆసక్తి కలిగి ఉన్నారు. జాగ్రత్తగా గమనించి ప్రియబడలేదా, వారి యొక్క ఆసక్తికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలోను, మరి వారి యొక్క గృహాల్లోను, గృహం వెలుపల సమాజంలో వారు జీవిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రియబడలేదా, మరి దేవుని బిడ్డమైన నీవు, రక్షణ పొందిన నీవు, ఆత్మ పొందుకున్న నీవు, సంఘానికి వెళ్ళొచ్చిన నీవు, దేవుని కొరకు నిలబడవలసిన నీవు ఏ విధమైన ఆసక్తిని కనపరుస్తున్నావు అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క ఆసక్తి ఏంటో తెలిసిపోతుంది. నీ యొక్క జీవన విధానం బట్టి నువ్వు దేని మీద ఆసక్తి చూపుతున్నావో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. దేవుడు సైతమే జాగ్రత్తగా గమనించి ప్రియబడ్డారా, ఆ యొక్క దేవాలయంలో అపవిత్రతకు చోటు లేకుండా, ఆ లోక సంబంధమైన వ్యాపారానికి చోటు లేకుండా సమస్తంలో ప్రక్షాళన చేయటం మనం చూస్తాం. అదేవిధంగా హృదయం అనే దేవాలయంలో దేవుడు ఇష్టపడట మనం చూస్తున్నాం. అటువంటి నీ హృదయంలో దేవుని వాక్యాన్ని చోటుందా? జాగ్రత్తగా గమనించి ప్రియబడ్డారా, నీవు దేవుడు దేని మీద ఆసక్తిని చూపుతున్నావు? కొందరు అంటారు సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. జాగ్రత్తగా గమనించి ప్రియబడ్డారా, ఇరుగు పని వారి గురించి మాట్లాడుకుంటా ఉంటారు, అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఉపయోగం లేని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వ్యర్థమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రియబడ్డారా, ఏదైతే అనవసరమో, ఏదైతే వ్యర్థమో, ఏదైతే జీవితానికి ఉపయోగపడదో అటువంటి వాటిని యువత సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, అదేవిధంగా ఫేస్బుక్లో జాగ్రత్తగా గమనించి ప్రియబడ్డారా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆ యొక్క తాత్కాలిక ఆనందాన్ని అనుభవిస్తూ జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ముందున్న ఆశీర్వాదాన్ని వదులుకుంటూ ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోతున్నట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఒక మారుమనసు పొందిన వ్యక్తి, క్రైస్తవుడని చెప్పుకున్న వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడ్డానని చెప్పుకుంటున్న వ్యక్తి, దేవుని సంఘంలో నేను ఒక సభ్యుణ్ణి అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అతడు ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అతడు ప్రార్థించగా వర్షం పడింది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అతడు ప్రార్థించగా వర్షం ఆగిపోయింది. అతని యొక్క ఆసక్తి ప్రార్థన ఎడల ఎలా ఉన్నదో మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, అదేవిధంగా అపోస్తలుడు పౌలు గారు అపోస్తలుల కార్యంలో మనం చూడవచ్చు. దశలోనికులకు వాక్యం పట్ల ఆసక్తి ఉందని అక్కడ మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించుతూ శిక్షించుతున్నాను, కాబట్టి మీరు ఆసక్తి కలిగి తిరిగి మారు మనసు పొందుకోండి అని దేవుడు అంటున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆసక్తి దేవుడి మీద, ఆత్మ సంబంధమైన విషయాల్లో, ప్రార్థన పట్ల, వాక్యం పట్ల, దేవుని సన్నిధిలో గడపడం పట్ల, దేవుని యొక్క చిత్తంను గ్రహించి దేవుని యొక్క చిత్తంను నెరవేర్చడం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, ఎప్పటి వరకు నీ జీవిత కాలంలో ఎక్కువగా దేని మీద నువ్వు మనసు పెట్టావు, దేని మీద నువ్వు ఆసక్తిని చూపించావు? దానిని బట్టే నీ ప్రవర్తన బయలుపరచబడుతుంది. దానిని బట్టే నీవు దేని మీద ఆసక్తి చూపుతున్నావో, దానిని బట్టే నీవు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావో చూచేవారికి, నేను గమనించే వారికి అర్థమైపోతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ప్రారంభంలో మీరు చూపిన ఆసక్తి మీరు తుదమట్టుకు ప్రతి విషయంలో పరిపూర్ణత కలుగు వరకు మీరు ఆసక్తిని కనపరచండి అని హెబ్రీ పత్రికలో మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడి మీద నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఆయన స్వరం వినాలని ఆసక్తి కలిగి ఉన్నావా? ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయన యొక్క సువార్తను ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉన్నావా?
ప్రార్థించాలని ఆసక్తి కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? ఈరోజు క్రైస్తవులందరూ దాదాపుగా యవనస్తులు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా గమనించుకుంటే మందిరానికి వెళ్ళేవారు, బాప్తిసం తీసుకున్నవారు, ఆత్మ అనుభవం ఉన్న వారందరూ జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారు వ్యర్థమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఆనాటి కాలంలోనే దేవాలయంలో అపవిత్రత, ఆ వ్యాపార సంబంధమైనవి, వాక్యంలో విరుద్ధమైన వాటిని దేవుడు తీసివేసినట్టు మనం చూస్తున్నాం. ఆయన యొక్క దేవాలయమును ప్రక్షాళన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, చూడండి ప్రియబిడ్డలారా, దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు నీ హృదయమును శుద్ధీకరించుటకు, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుటకు ఎంతవరకు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, బాప్తిసం తీసుకున్న నీవు, మారుమనసు పొందిన నీవు, క్రైస్తవుడు చెప్పుకుంటున్న నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట, ఫోన్కి ఇచ్చే విలువ, ఫోన్కి ఇచ్చే మర్యాద, ఆ ఫోన్లో నువ్వు గడిపే సమయము జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు గడుపుతున్నావు? జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఏనాడైనా పేపర్ చదవక మునిపే, ఫోన్ చూడక మునిపే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యం చదివేవా? ఆ వాట్సాప్ ఓపెన్ చేయక మునిపే, ఫేస్బుక్ ఓపెన్ చేయక మునిపే, ఆ యూట్యూబ్ ఓపెన్ చేయక మునిపే, సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయక మునిపే ఏనాడైనా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చదివావా? అధ్యాయం చేసావా? ధ్యానం చేసావా? జాగ్రత్తగా గమనించు. ప్రార్థించావా? జాగ్రత్తగా గమనించు. ప్రియబిడ్డ, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏ విషయం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు? నీ మనస్సాక్షి నేను గద్దించట్లేదా? వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు నీ మనస్సాక్షి నేను గద్దించట్లేదా? సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని మాటలు నీ హృదయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో నువ్వు చూపే శ్రద్ధ, ఆసక్తి, నువ్వు చదువు మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద, నీ వ్యక్తిగత పనుల మీద నువ్వు చూపించినట్లయితే నువ్వు ఎప్పుడో బాధపడేవాడివి. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియమైన యవనస్తులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. నువ్వు దేవుడి విషయంలో, ఆత్మ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా దీవించి, ఆశీర్వదించి, అభిషేకించి వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు అటువంటి వారు ఎవరు ఉన్నారు? దేవుని స్వరం వినాలని ఆసక్తి ఎవరికి ఉంది? ప్రార్థన చేయాలని ఆసక్తి ఎవరికి ఉంది? వాక్యం చదవాలని ఆసక్తి ఎవరికి ఉంది? దేవుని సన్నిధిలో పరిచయం చేయాలని ఆసక్తి ఎవరికి ఉంది? నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి నా వంతుకు నేను ప్రార్థన చేయాలని ఆసక్తి ఎవరికి ఉంది? ఇలా ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన విషయాల్లో నువ్వు ఏ విధమైన ఆసక్తిని కనపరుస్తున్నావు? జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, పైకి మాత్రమే భక్తిని ప్రదర్శిస్తున్నావు, కానీ ఏమాత్రము దేవుని శక్తి లేకుండా జీవిస్తున్నావు. ఎంతకాలం ఇలా దేవుడి రాకడ సమీపంగా ఉంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు దేవుడి రాకడ సమీపంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఎంతకాలం నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు? ఎంతకాలం నువ్వు శత్రువుకి చోటిస్తావు? ఈరోజైనా నీ మనసు మార్చుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఈరోజు నుంచి నా జీవితంలో ఒక క్రమాన్ని, దేవుడి పట్ల భయాన్ని, భక్తిని చూపిస్తాను, ఆసక్తిని కనపరుస్తాను, అటు విధంగా జీవిస్తాను. నేను నేటి తరానికి, రాబోయే తరానికి ఒక గొప్ప సాక్షిగా, మాదిరికరంగా నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకొని అదే ఆసక్తిని తుదమరుటకు నువ్వు కనపరచగలుగుతావా? ఈరోజు ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, ఎప్పుడైతే ఆత్మ సంబంధ విషయంలో, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, దైవికమైన విషయాల్లో నువ్వు ఆసక్తిని కనపరుస్తావో అప్పుడు నువ్వు నీ జీవితంలో ఏ లోపం ఉన్నా వాటన్నిటిని సరిచేసుకుంటూ సమస్త విషయంలో పరిపూర్ణత కలిగి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారుగా ఉంటారు.
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఉపవాసం ఉండి ఎంతకాలమైంది? ప్రత్యేకంగా దేవుడితో గడిపి ఎంతకాలమైంది? ఎప్పుడైనా గమనించుకున్నావా? ఒకసారి వెనకకి తిరిగి చూడు. ఏ రోజున నువ్వు రక్షణ పొందావో ఆ రోజు ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ జీవితాన్ని తొంగి చూసుకో. ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? ఆత్మలో ఎదిగావా? వాక్యంలో ఎదిగావా? ప్రార్థనలో ఎదిగావా? సమస్త విషయంలో పరిపూర్ణత కలిగి ఉన్నావా? వీటన్నిటికీ వచ్చే జవాబు అవును అన్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఒకవేళ నీ నుండి వచ్చే సమాధానం కాదు అన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆసక్తి కలిగి తిరిగి మారుమనసు పొందుకో అనే ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. మారుమనసు పొందుతావా? దేవుని చేత అంటుకట్టబడి ఫలిస్తావా? ఆత్మ నీతోనే మాట్లాడుతుంది. చెవి కలిగిన వాడు వినుగాక. దేవుడి కొత్త మాటలు దీవించునుగాక. ఆమేన్.